నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నార్త్లో బీజేపీ మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి పాగా వేసింది మనం చూస్తూనే ఉన్నాం. బట్ సౌత్ విషయానికి వస్తే మాత్రానికి బీజేపీ విషయంలో మాత్రానికి ప్రజలు ఇక్కడ లోకల్ పార్టీలని కొంచెం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు సౌత్లో కూడా బీజేపీ చాప కింద నీరులో వస్తున్నప్పటికీ కూడా కమింగ్ ఎలక్షన్స్లో మాత్రం ఏ విధంగా ఉంటుంది, అసలు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ సీతా గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మ్యామ్, బీజేపీ విషయానికి వస్తే నార్త్లో ఉన్నంత బలం సౌత్లో కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే గత ఎలక్షన్స్లో చూసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి సీట్లతో కంపారిజన్ చేస్తే ఇక లోకల్ పార్టీస్కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. బట్ కమింగ్ డేస్లో అసలు సౌత్లో కూడా బీజేపీ ఏ విధంగా పాగా వేయబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఒకటి బయటకు వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏమన్నా మళ్ళీ వాళ్ళ మీద ఉంటుందా? అసలు ఎలా ఉండబోతుంది? అసలు సౌత్లో కొంచెం కష్టం బీజేపీ అంటే ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లోకి వస్తుంది. కంపారిటివ్ నార్త్ అండ్ సౌత్ చూస్తే కనుక సౌత్లో అనుకున్నంత స్థాయిలో ఎదుగుతుందని అయితే అనుకోలేము. అయితే ఆల్రెడీ వాళ్ళు కర్ణాటకలో ఇంతకుముందు గవర్నమెంట్ ఫామ్ చేశారు. యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు ఫామ్ చేశారు గవర్నమెంట్, అక్కడ కొంత ఉంది. తెలంగాణలో ఇప్పుడు రిసర్జెంట్ బీజేపీ కొంచెం పుంజుకుంది. వెన్ వీ కంపేర్ లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా దే గాట్ వెరీ గుడ్ 40+ సీట్స్ వచ్చినాయి కార్పొరేట్స్. అంటే తెలంగాణలో కొంచెం అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఎదుగుదలకి. అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఇట్స్ టూ ఇయర్లీ, ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 3-4 ఇయర్స్ పైన ఉంది. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఏంటంటే బీజేపీ పుంజుకుంటుంది అని మాత్రమే చెప్పగలం. పరిపాలన చేతికి వస్తుందా లేదా అంటే వీ హ్యావ్ టు స్టిల్ వెయిట్ అండ్ వాచ్. 4 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చూపించి, ప్రోగ్రెస్ చూపించి, ప్రజల యొక్క అభిమానాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు అంటే రూరల్ వరకు లోపలికంటా వెళ్ళి వాళ్ళు ఏమన్నా బాగా ప్రజల్లో నాటుకోగలిగితే కనుక సిచ్యుయేషన్ పిక్చర్ విల్ బి డిఫరెంట్. నరేంద్ర ఇప్పుడు పుంజుకుంటాంది, వీళ్ళని బ్రేక్ చేయాలంటే వీళ్ళు ఏదో ఒకటి చేయాలి. రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ కూడా నేనే చీఫ్ మినిస్టర్ని, నెక్స్ట్ 10 ఇయర్స్ కాంగ్రెస్ విల్ బీ ఇన్ పవర్ అని అంటున్నారు ఆయన. సో అంటున్నారంటే హీ హ్యాస్ ఓన్ ప్లాన్స్ కదా, నెక్స్ట్ కూడా కాంగ్రెస్ను తీసుకురావాలి, బీజేపీని తొక్కాలి అనే ఆలోచనలో ఉన్నారు ఆయన. అది ఎంతవరకు సక్సెస్ అవుతారు? అఫ్ కోర్స్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం నుంచి వీళ్ళకి సజెషన్స్ అన్నీ ఉంటాయి, సపోర్ట్. కానీ మోడీ, అమిత్ షా మంత్రాంగం ముందు, వాళ్ళ తెలివితేటల ముందు వీళ్ళు ఎంతవరకు నిలబడతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఓవరాల్గా దేశం మొత్తం బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది, ఓన్లీ కాంగ్రెస్ 3 స్టేట్స్లోనే ఉంది. సో దాన్ని ఏ విధంగా చేస్తారనేది చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద ప్రశంసల జల్లు కురిపించారు. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్వతంత్రంగా ఎదగాలని చూస్తుంది, ఎక్కువ సీట్లు తీసుకోవాలి నెక్స్ట్ టైం. తెలంగాణలో కొంచెం ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నంత సపోర్ట్ ఆంధ్ర నుంచి బీజేపీకి లేదు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగడానికి అవకాశం ఉంది. ఒకటి. కమింగ్ టు తమిళనాడు ఏంటంటే ఇట్స్ కరుడుగట్టినటువంటి భాష, దాని మీద ఏర్పడినటువంటి పార్టీలు అక్కడ ద్రవిడ మున్నేత్ర కజగటం కాదు, ఏఐఎంఐఎం జయలలిత గారి పార్టీ కావచ్చు, ఏదైనా కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్, లోకల్ కల్చర్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ అనమాట. వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు. సో అక్కడ అంత తొందరగా రావడం కష్టం. అన్నామలై హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్ ఇన్ తమిళనాడు. సో ఆయన అటువంటి స్థితిలో కూడా ఫైట్ చేసి అట్లీస్ట్ బీజేపీ ఉనికిని తెలియచేసిందంటే అది అన్నామలై గారికి ఆ క్రెడిట్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన్ని తమిళనాడు ప్రెసిడెంట్గా తీసి వేరే వాళ్ళని వేశారు. ఆయన ఎలా ఎంతవరకు బీజేపీని ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. కమింగ్ టు కేరళ వచ్చేసి మీకు అక్కడంతా కమ్యూనిస్ట్ లెక్క ఉంటారు. అక్కడ లోకల్ యొక్క అంటే మన ఇండియా ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ మతాలతోటి ఇవన్నీ కూడా ముడిపడినటువంటి రాజకీయాలు మనవి. సో అక్కడ పినరాయి విజయన్ గారు వీళ్ళని కాదు అనుకుని ఓవర్ నైట్లో అధికారంలోకి రావడం అనేది కష్టం బీజేపీకి. సౌత్ మొత్తానికి కష్టమే. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది తీసుకుని వచ్చారు మీరు అన్న పాయింట్. డీలిమిటేషన్ పాయింట్కి వచ్చేసరికి నిజంగా సౌత్కి అన్యాయం జరుగుద్ది. ఇప్పుడు ఎట్లా అంటే పాపులేషన్ బేస్డ్ మీద నెంబర్ ఆఫ్ సీట్స్ని పెంచుతాము అంటే మనము సౌత్లో అంతా వెల్ ఎడ్యుకేటెడ్స్ వెన్ కంపేర్ విత్ నార్త్. వెల్ ఎడ్యుకేటెడ్స్ అంతా
టాప్ ప్రొఫెషనల్స్ ప్లస్ రెవెన్యూ జనరేటర్స్ ఎలా చూసుకున్నా కూడా నార్త్ కన్నా సౌత్ ఎక్కువగా ఉంది. సౌత్లో రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఒకటి సౌత్ నుంచి వచ్చే రెవెన్యూ నార్త్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా కరెక్టే. సో దీన్ని ఏ విధంగా సౌత్ యాక్సెప్ట్ చేస్తుంది బీజేపీని? డెఫినెట్గా ఆలోచిస్తారు. మనం ఆ రోజున ఫ్యామిలీ ప్లానింగ్ అనేది సౌత్ చాలా క్రమశిక్షణగా అమలు చేయబట్టి పాపులేషన్ అనేది అండర్ కంట్రోల్. వేరే నార్త్ వచ్చేసి వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేయలే, వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా పాపులేషన్ పెంచుకున్నారు. సో మీరు ఈ రోజున పాపులేషన్కి అనుగుణంగా సీట్లు పెంచుతాను అంటే రేపు పార్లమెంట్లో నార్త్ సైడ్ ఎక్కువ సీట్లు ఉంటాయి, బికాస్ పాపులేషన్ ఎక్కువ, సౌత్లో పాపులేషన్ తక్కువ. మీరు అలాంటప్పుడు పార్లమెంట్లో తీసుకున్న ఏ నిర్ణయాలైనా నార్త్కి సపోర్టివ్గా నార్త్కి అనుగుణంగా ఉంటే పార్లమెంట్లో సౌత్ వాయిస్ అనేది తగ్గిపోతుంది. వీ కెనాట్ యాక్సెప్ట్ దాట్. మీరు టైం ఇవ్వండి, ఇంకో 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళప్పుడు వీళ్ళు కూడా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 4-5 కంటారు అందరూ కంటే అప్పుడు మ్యాచ్ అవుతుంది. దెన్ యూ కెన్ డూ. సౌత్ నుంచి ఇక్కడంతా ఫ్లరిష్గా ఉంది, సౌత్ రెవెన్యూ జనరేషన్ ఎక్కువ ఉంది. మీరు డెసిషన్స్ తీసుకుంటే మేము పిచ్చోళ్ళమా? ఇది సౌత్ ఆలోచన. పార్లమెంట్లో ఏదన్నా తీసుకుంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక. సో వీఆర్ సారీ ఫర్ దట్ అనేది దీన్ని సౌత్లో బలంగా తీసుకెళ్లటంలో కాంగ్రెస్ ఇండియా బ్లాక్ సక్సెస్ అయితే కనుక బీజేపీ సౌత్లో ఎదగడం అనేది ఒక క్వశ్చన్ మార్క్, 100%. డెఫినెట్గా క్వశ్చన్ మార్క్. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు బలంగా తీసుకెళ్లారు అనుకోండి, మనకి మన వాయిస్ ఉండదు, మన రెవెన్యూ వెళ్ళిపోతుంది, మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఉండదు, మనకి ఇక్కడ ప్రోగ్రెస్ ఉండదు అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక సౌత్లో బలపడటం కష్టం. ఫర్గెట్ అబౌట్ రూలింగ్లోకి రావడం. వస్తే ఏమన్నా తెలంగాణలో కొంచెం ఏమన్నా చెప్పాలి, ఏంటి ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ అనుకోండి, బట్ కొంచెం పుంజుకుంది ఇక్కడ. మొన్న ఎలక్షన్స్తో పోలిస్తే వీళ్ళు కొంచెం గట్టి పోటీ ఇచ్చారు, గట్టి పోటీ ఇచ్చారు, యాక్టివ్గా ఉన్నారు, లీడర్స్ అందరూ బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. సో కొంచెం ఛాన్స్ ఉంది తెలంగాణలో. మళ్ళీ ఈ మన రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన చాకచక్యంతో పవర్ఫుల్ స్ట్రాటజీస్ వేస్తే కనుక మళ్ళీ చెప్పలేము. ప్రజలు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎనలైజ్ చేస్తారు, ఎవరైతే మనకు మంచిది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేసిందా, వీళ్ళు వస్తే ఏం చేస్తారు, నార్త్లో వీళ్ళ గవర్నమెంట్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇవన్నీ కంపారిజన్ చేసుకుని ఈ రోజున ఓటర్ అన్నీ ఆలోచించుకుని ఓట్లు వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు చెప్పలేము. లాస్ట్ 1 year 6 months ముందు ఏ పార్టీ ఎంత పుంజుకుంది, ఏ పార్టీకి ఎంత బలాబలాలు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇట్స్ వెరీ వెరీ టాప్ పాయింట్. అది రెండోది డబ్బులు ఖర్చు పెట్టడము. ఎలక్షన్ కమిషన్ ఒక లిమిట్ ఇస్తుంది, అదంతా పైకే. సో ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ప్రజల్లో పేరుంది, ఎవరిని నిలబడితే గెలుపు గుర్రాలు వస్తాయి అనేవి ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తాయి. సో దాన్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి లాస్ట్ 6 monthsలో ఒక ఐడియా అనేది వస్తుంది. సౌత్లో ఎంతవరకు నిలబెట్టుకోగలదు. ఒక ఆశాజనకంగా కనపడేది కొంచెం తెలంగాణలో కనిపిస్తుంది వాళ్ళకి. రెండోది కర్ణాటకలో ఇంతకుముందు దే ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఎర్లియర్, అక్కడ ఒకటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. కర్ణాటకలో ఒకటి ఏంటంటే ఒక 5 years బీజేపీకి ఇస్తారు, ఒక 5 years కాంగ్రెస్కి ఇస్తారు, ఆల్టర్నేటివ్గా నడుస్తూ ఉంటుంది. అలా చూసుకుంటే నెక్స్ట్ మరి బీజేపీ రావాల్సి ఉంటుంది. అందులో ఈ మధ్యన సిద్ధరామయ్య గారు వాళ్ళ గవర్నమెంట్ కొంచెం పాక్తో వార్ అవసరమా, పాక్తో యుద్ధం అవసరమా అనే మాటలు మాట్లాడటం అనేది ఏ ఇండియన్ యాక్సెప్ట్ చేయరు. దట్స్ అన్ఫార్చునేట్ థింగ్. సీఎం హోదాలో ఉండి ఇప్పుడు దేశమంతా బ్లడ్ బాయిల్ అయిపోతుంటే పాకిస్తాన్తో వార్ అవసరమా అని మీరు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అంత ఆలోచన లేకపోవడం, మళ్ళీ ఎక్స్లో కొన్ని పోస్టులు పెట్టడం, తల లేకుండా పోస్ట్ పెట్టడం చూసే ఉంటారు, మీరు విన్నారో లేదు. అవన్నీ ఫులిష్, అవన్నీ ప్రజల్లో ఈ టైంలో ఆగ్రహం తెప్పిస్తుంది. మీరు ఏంటి పాలిటిక్స్ని పక్కన పెట్టండి, రాజకీయాలని పక్కన పెట్టండి, దేశం అంతా యునైట్గా ఉండాలి, ఆల్ పొలిటికల్ పార్టీస్ యునైట్గా ఉండాలి. ఇది కదా మనం మెసేజ్ ప్రపంచానికి పంపించాల్సింది. ఇటువంటి టైంలో ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి పిక్చర్స్, పోస్టర్స్ అనేవి వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యానికి నిదర్శనంగానే చూడాలి. వీ షుడ్ బి యునైటెడ్ దిస్ టైం, అట్లా ఉండాలి. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే దెర్ ఆర్ మెనీ పారామీటర్స్. ఆదిత్య, సౌత్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇట్స్
టైమ్ క్వశ్చన్ మార్క్, టైం విల్ రిజాల్వ్ అనమాట. వాళ్ళు తీసుకునే స్టెప్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ రీజనల్ గవర్నమెంట్స్, పినరాయి విజయన్ గారి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కావచ్చు, తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ కావచ్చు, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు, ఇవన్నీ కూడా ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఎలాగో ఎన్డీఏ కూటమిలో ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తీసుకునే స్ట్రాటజీస్, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ దేర్ ప్లానింగ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.